సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 67వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 67వ మాట మాట్లాడిన మాటల గురించి మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలాల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను దేవుని వాక్యానుసారంగా జీవించిన నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమం ప్రచారం చేయడం మాత్రమే కాకుండా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో పాత నిబంధనల నుంచి 333 పత్రిక పాఠ్యం నుంచి 333 సువార్త పాఠ్యం నుంచి 333 వాక్యాలను స్తుతించే 1000 స్తుతించే వాక్యాలను మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పాటలో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో
ఉండే నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా కూలి పనులు చేసుకోవడానికి అనేక రకాలైన పనులకి, మరి కోతలకు, కట్టెతలకు, కుప్పనూర్పులకు వెళ్ళటమే మాత్రమే కాకుండా చెరకు తోట పనులకు, మరి మొల చుట్టూ రెండవ చుట్టని జడలు వేయటానికని, అలాగే మరి చెరకు తోటను నరికి ఆ చెరకు మరి మోసుకుంటూ వెళ్ళి మరి బెల్లం వండటం అటువంటి రకమైన చేయటం జరిగేది. అలాగే నేడు 2024లో ఉండే నిరుపేదల గురించి నేడు నా సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అటువంటి వారికి మరి మాట సపోర్టు చేసేవారు ఉంటున్నారు, ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు ఉంటున్నారు. అటువంటి మాట సపోర్టు మరి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో ఉండే చదువుకునే స్తోమత లేని నిరుపేదల పిల్లల గురించి నాడు నేడు నేను అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల పిల్లలు అన్ని మతాలలోనూ అన్ని కులాలలో ఉన్నవారు చదువుకునే స్తోమత లేక, ప్రభుత్వ పథకాలు లేక, తల్లిదండ్రులు మరి చదువుంచే స్తోమత లేనప్పుడు ఆ నిరుపేదలైన పిల్లలు బాల కార్మికులుగా అనేక రకాలైన పనులు చేసేవారు. మరి అనేక మంది యజమానుల దగ్గరికి వెళ్ళి గేదెలను కాయటం, గడ్డి కోసుకు రావటం, గేదెలను కాలువలోకి తీసుకెళ్ళి కడగటం, అటువంటి రకాలైన పనులు ఆ రోజుల్లో చిన్నపిల్లలు చేసేవారు. మరి నేడు 2024లో నిరుపేదల పిల్లల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు అనేక రకాలైన పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి మంచిగా ఫీజులు కట్టి పిల్లల్ని చదివించే తల్లిదండ్రులుగా ఉంటున్నారు. అంతే మాత్రమే కాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారంటే, అటువంటి తల్లిదండ్రులకు, అటువంటి తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు, అటువంటి మామలకు మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి. మూడవ మాట, 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులకు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు రానందుకు ప్రతి కుటుంబంలో ఉండే రెండవ మరిదిగా ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి రెండవ మరిది ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మంచిగా భోజనం పెట్టకుండా, వారిని నీచంగా చూస్తూ, వారికి సరైన బట్ట ఇవ్వకుండా ఆ రెండవ మరిదిగా ఉన్నటువంటి ఆయన వారందరినీ తీసుకెళ్ళి ఆ రోజుల్లో అనాథ ఆశ్రమంలో పెట్టడం జరిగేది. మరి నేడు 2024లో ఉండే వృద్ధులను గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారికి ఈ రోజున మరి పెన్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మరి ప్రభుత్వ పథకాలను చూసి మరి రెండవ మరిదిగా ఉన్నటువంటి ఆయన ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఇంటిలోనే పెట్టుకొని మంచి భోజనం పెట్టి మంచి వసతి కల్పించి వారికి వచ్చే డబ్బులను చూసి ఆ రెండవ మరిదిగా ఉన్నటువంటి ఆయన మరి ఆ ఇంట్లో వారిని మంచి భోజనం పెట్టి మంచిగా చూస్తున్నందుకు రెండవ మరిదిగా ఉన్నటువంటి ఆయనకి నేను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగవ మాట, 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గనపరిచి మరి వారు అంతా కూడా మరి వారు అనేక రకాలైన పనులకు వెళ్ళేవారు. చెరకు తోటలు నరికి బెల్లం ఉండటానికి కానీ అనేక రకాలైన పనులకు ఆ పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అనేక రకాలుగా పనులకు వెళ్ళి డబ్బులు సంపాదించి ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024లో ఉండే పుట్టుక క్రైస్తవుల వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారసులుగా ఉన్నటువంటి వారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో మరి పెద్ద ఆస్తిపరులుగా ఆశ్రయించబడ్డారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అనేక రకాలైన పనులు చేసి కష్టపడి సంపాదించి మనం చదివించడం ద్వారానే. అంతే మాత్రమే కాకుండా ఆ పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి తాత, నాయనమ్మలు, అమ్మమ్మలు, మామలు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో వారు చేసిన ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనందరం కూడా మరి ఎంతో గొప్పగా ఉన్నామంటే అటువంటి వారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పాస్టర్లుగా పేదరికంలో ఉంటూ సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ ఇన్ని కిలోమీటర్లైనా వెళ్ళి మరి ఆ కుటుంబంగా ఉపవాసాలుంటూ
కూతుర్లు కానీ కొడుకులు కానీ పెళ్ళిళ్ళు చేసే అటువంటి స్తోమత ఉండేది కాదు, చదివించే స్తోమత ఉండేది కాదు. భార్యాభర్తలు కూడా ఎంతో మరి కడుపు నిండా భోజనం చేసే అటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి అయినప్పటికీ ఆ పాస్టర్మలు ఎంత దూరమైనా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని బోధించే అటువంటి పాస్టర్మలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేడు 2024లో అటువంటి పాస్టర్ వారసులుగా ఉన్నటువంటి వారి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. అంతే మాత్రమే కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు తీసుకుని లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మందికి వాక్యాన్ని అందిస్తున్నారు. సంఘానికి వస్తున్న అందరికీ కూడా భోజనాలు పెడుతున్నారు. అలాగే పేదరికంలో ఉన్నటువంటి వారికి కూడా అనేక రకాలుగా సహాయం చేసే పాస్టర్గా ఉండటం మనం దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా దేవునికి స్తోత్రాలు చెల్లించుచున్నాను. మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా, ఇద్దరు పాస్టర్లుగా లేదా 5 పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా సంఘానికి వెళుతున్నారు. మరి పాస్టర్లకు ఇద్దరు పాస్టర్లు ఉన్న చోట పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడకుండా, అలాగే 5 మంది పాస్టర్లు ఉండకుండా ఉన్న చోట 5 మంది పాస్టర్కి గొడవలు రావటం, ఇద్దరు పాస్టర్లు ఉన్న చోట ఇద్దరు పాస్టర్లు గొడవలు రావటం, 5 మంది పాస్టర్లు ఉన్న చోట 5 మంది పాస్టర్లకు గొడవలు రావటం, 10 మంది పాస్టర్లు ఉన్న చోట 10 మంది పాస్టర్లకు గొడవలు రావటం, అలాగే సంఘంలో ఉన్నటువంటి మరి ట్రెజరర్తో, సంఘ పెద్దలతో, శ్రేణ సమాజంతో, సంఘస్థులతో, అనేక మంది పాస్టర్లతో మరి పాస్టర్లు గొడవలు పడటం, అలాగే సంఘాన్ని రెండుగా చీల్చి పెద్ద పాస్టర్ దగ్గరికి ఒక గ్రూపు, చిన్న పాస్టర్కి ఒక గ్రూపుగా సంఘాన్ని రెండుగా చీల్చి ఆ సంఘంలో గొడవ పెట్టే మరి పాస్టర్లుగా రెండవ రకమైన పాస్టర్లని మనం చూస్తున్నాం. మూడో రకమైన పాస్టర్లు చూసినట్లయితే మరి పల్లెటూళ్ళలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ, చర్చిలలో కానీ మరి వాక్యం బోధించే పాస్టర్లు కాదు వీరు ఎక్కడెక్కడ అయితే వాక్యాన్ని చెప్తారంటే మరి జైలులో ఖైదీలో ఉన్నటువంటి చోటకు వెళ్ళి ఖైదీలకు వాక్యాన్ని చెప్తారు. అంతే మాత్రమే కాదు, అడవి ప్రాంతాల్లో, లోయలలో, కొండలలో, అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు, పేద ప్రజల దగ్గరకు, సైకిల్ కూడా వెళ్ళలేని చోటలకు, కొండలకు, ముళ్ళు ఉన్న చోట, రాయలు ఉన్న చోట, తుప్పలు ఉన్న చోట, మరి అనేక మృగాలు ఉన్న చోటలకు నడుచుకుంటూ వెళ్ళి మరి వాక్యాన్ని బోధించి వారి మనసుని మార్చి వాక్యాన్ని పరిచయం చేస్తున్నటువంటి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ మాట 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘములో ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, అలాగే శ్రేణ సమాజము, యవనస్తులు, సంఘ కుటుంబాలు అందరూ కలిసికట్టుగా సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, దేవునికి భయపడి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, ఆ రోజుల్లో మరి సంఘ కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఎంతో మరి నమ్మకంతో దేవుని యందు భయభక్తులతో ఆ సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా మరి సువార్త సేవ చేసేవారు. మరి నేడు 2024లో ఉండే సంఘస్థుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాత గలవారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం కోడలను బాధపెట్టడం, కూతుర్ని కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, అన్నా వదిలిని బాధపెట్టడం, తమ్ముడిని మరదలని బాధపెట్టడం, అక్కా చెల్లెని బాధపెట్టడం, అటువంటి బుద్ధిని మార్చుకొని ఇప్పుడే వారికి మంచి బుద్ధి రావాలని, మంచి బుద్ధితో వారు ఎవరిని బాధ పెట్టకుండా ప్రేమగా మాట్లాడే అటువంటి బుద్ధి, అటువంటి మనసు వారికి రావాలని నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్నవారి కొరకు ఈ రోజు నుంచే ప్రార్థన చేద్దాం. రెండవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సంఘములో పిసి సంఘ పెద్దలుగా, సంఘములో మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లి తండ్రిని బాధ పెట్టడం, అన్నా చెల్లెల్ని బాధ పెట్టడం, వదిన ఆడపడుచులను బాధ పెట్టడం, అన్న పిల్లలను బాధ పెట్టడం, అలాగే చెల్లెలి పిల్లలను బాధ పెట్టడం, మరిది పిల్లలను బాధ పెట్టడం, మరి బావగారి పిల్లల్ని బాధపెట్టే అటువంటి బుద్ధి నుండి వారికి ఈరోజు మంచి బుద్ధి దేవుడు దయచేయాలని, మంచి మనస్సు మంచి బుద్ధి వారికి రావాలని, అందరితో ప్రేమించే బుద్ధి వారికి రావాలని నేను కలిసి ప్రార్థన చేద్దాం. మూడవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే స్త్రీల సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా మంచి పేరు ప్రఖ్యాత గలవారిగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా స్త్రీలు అందరూ కూడా సంఘంలో కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని కొడుకుల్ని బాధపెట్టడం, కూతుర్ని అల్లుల్ని బాధపెట్టడం, భర్తల్ని బాధపెట్టడం, అక్కా చెల్లిని బాధపెట్టడం, బావామర్దులను బాధపెట్టడం, అనేక రకాలుగా మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజంలో ఉన్నటువంటి వారందరినీ బాధపెట్టడం, పాస్టర్లతో మాట్లాడి వారిని బాధపెట్టడం, సంఘ పెద్దలతో మరి గొడవలు పడి వారిని బాధపెట్టడం, అటువంటి బాధపెట్టే బుద్ధి నుండి ఈరోజే వారికి విముక్తి కలిగి మంచి బుద్ధి మంచి మనసు వచ్చి అందరితో సంతయుతంగా సమాధానంగా ప్రేమగా మాట్లాడే బుద్ధి వారికి రావాలని నేను కలిసి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. నాలుగవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సండే స్కూల్ యూత్ వారికి టీచర్స్గా
పాటలు పాడటంలో, వాక్యాన్ని చదవటంలో సంఘములో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ సంఘములో యుక్తివారితో గొడవలు పడటం, అలాగే సంఘములో సంఘ బిడ్డల తల్లిదండ్రులతో గొడవలు పడటం, సంఘ పాస్టర్లతో గొడవలు పడటం, అనేక మంది భార్య భర్తల్ని అనేక రకమైన మాటలు చెప్పి వారిని భార్య భర్తలుగా విడగొట్టడం, అనేక రకాలైన మరి గొడవలు పెట్టి అటువంటి బుద్ధి నుండి వారికి మంచి మనసు కలగాలని, మంచి బుద్ధితో అందరితో ప్రేమగా మాట్లాడి ఎవరిని బాధ పెట్టకుండా మంచి మనసుతో ప్రేమగా మాట్లాడే అటువంటి మనసు వారికి రావాలని మీరు నేను కలిసి ఈ రోజు నుండి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. 7వ మాట 1965లో మరి క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు క్రైస్తవ కుటుంబాలుగా కుటుంబ సమేతముగా మరి తల్లి తండ్రి భార్య బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి మరి ఇంటికి వచ్చినప్పుడు వారందరూ కూడా సంతోషంతో సమాధానంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటల్లో కూడా దేవుని వాక్యం ఉంటున్నారు. ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేకుండా ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి చిన్నాన్న చిన్నమ్మలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్నాన్న చిన్నమ్మలను కలిపి విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద చిన్నాన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద చిన్నాన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ చిన్నాన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ చిన్నాన్న కొడుకుని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. ఎవరైతే భార్యాభర్తలుగా విడిపోయారో, ఎవరైతే అన్న చెల్లెలుగా విడిపోయారో, ఎవరైతే అత్త కోడలుగా విడిపోయారో, ఎవరైతే అక్క చెల్లెలుగా విడిపోయారో, అక్క తమ్ముళ్ళుగా విడిపోయారో, ఎవరైతే విడిపోయిన కుటుంబాల్లో మీ అందరికీ నేను చెప్పే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజు నుండి మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము సమాధానముగా సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరందరూ ఉంటారని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విన్న తర్వాత 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి, 7 అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి మీకు అందరికీ ఇప్పుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన
చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టపల గురించి, 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి. అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట్లాడే మాట సపోర్ట్ చేసిన వారిలో మరి 67వ మాట మాట్లాడిన వారు శాషగిరిరావు మాస్టర్ గారు. ఆ రోజుల్లో నాకెంతో మాట సపోర్ట్ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు చెల్లించుచున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 1987లో నాడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూము లేక, వంట చేసుకోవడానికి సామాన్లు లేక, తిరిగి వెళ్ళడానికి కూడా ఛార్జీలకు డబ్బులు లేక, 6 నెలల వరకు భోజనం లేక హైదరాబాద్లో మరి ఉద్యోగం కొరకు 50 రూపాయల టికెట్ తీసుకుని హైదరాబాద్ నర్సాపూర్ ట్రైన్లో వచ్చిన నేను మరి ఉద్యోగం లేక ఆ రోజుల్లో నేను బాధపడిన పరిస్థితి ఆ రోజులో ఉండేది. మూడవ అనుభవ సాక్ష్యం 1988లో నాడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మరి బంగారాలు తాకట్టు పెట్టుకోవటం, మరి మాటిమాటికి మరి అప్పులు చేసి వడ్డీలు కట్టడం, ఈ రకంగా ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో బాధపడటం జరిగేది. నాలుగవ అనుభవ సాక్ష్యం 1999లో నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్లకు మరి రూములు 110 రూపాయల నుంచి 150 నుంచి 200 నుంచి 250 నుంచి 350 నుంచి 400 నుంచి 600 నుంచి ఇలా రూములు మారుకుంటూ 12 చోట్ల అద్దెకు ఉండటం, అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మరి నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని నేర్చుకుంటానని, వారికంటే నాకు ఎక్కువ జీతం వస్తుందని నాకు ప్రతిరోజు కూడా ట్రాకింగ్ చేయడం ప్రారంభించేవారు. నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్సు మరి నాకంటే ముందుగా అన్నం బాక్స్లో అన్నమంతా తినేసి అన్నం బాక్స్లో మరి ఇటుక ముక్కలు కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, మరి మార్బుల్ ముక్కలు కానీ, మరి కుక్క వేసిన లెటర్ కానీ, పేడ కానీ అటువంటివి ఆ బాక్సులు పెట్టి ఆ బాక్సు ఉంచేవారు. నేను చేయగడుకుని భోజనం చేద్దామని మరి మూత తీసేసరికి అటువంటి అసభ్యకరమైనవి ఆ బాక్సులో ఉండేవి. అయినప్పటికీ వారిని ఏమి తిట్టకుండా, నేనేమనకుండా ఆ పూటంతా భోజనం లేకుండా అలాగే మరి మార్బుల్ గరిటె పని మరి చేయటం నేర్చుకోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలుగా ఆ మేస్త్రులు ర్యాగింగ్ చేయటం జరిగింది. అటువంటి సందర్భంలో మరి ఎప్పుడైతే భోజనం లేకుండా ఉంటున్నానో నేను 7 రకాలుగా అనారోగ్యాలకు గురి కావడం జరిగింది. ఆరవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలు గురి అయ్యి అనేక రకాలుగా బాధపడడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో మరి 3వ రకమైన అనారోగ్యం ఏమిటంటే, 2 ఏళ్లుగా మూతి వంకర పోయి మరి చార్మినార్ వెళ్ళి మరి పావురాలు తెచ్చి ఆ పావురాలను కోసి వాటి రక్తం రాయటం ద్వారా మరి నాకున్నటువంటి ఆ మూతి వంకర పోవడం తగ్గడం జరిగింది. ఇలా ఈ రీతిగా ఆర్థిక సమస్యలతో అనేక అనారోగ్యాలతో మరి నేను బాధపడుతున్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1994లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని దర్శనము, దేవుని స్వస్థత, యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల గురించి మరి తెలుసుకున్న, దర్శనం పొందిన నేను, స్వస్థత పొందుకున్న నేను, ఆ 7 మాటల కంటే ముందుగా యేసుక్రీస్తు పొందిన ఆ గాయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పుగల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరం పైన గాయములతోటి, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతోటి, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, పదవదిగా 150 వీపైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి శిలువుపై మాట్లాడిన 7 మాటల్లో 3వ మాట ఏమిటంటే, యోహాను సువార్త 19:26 అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇలా యేసుక్రీస్తు శిలువులో మాట్లాడిన 7 మాటల గురించి తెలుసుకున్న నేను, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న నేను, మరి 3వ పార్ట్లో 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించిన కొరకు పాత నిబంధనలో 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 67వ స్తోత్రము, యెషయా గ్రంథములు 44వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు రాజ్యమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచడం గురించి పత్రిక పాఠ్యంలోంచి 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 67వ స్తోత్రం చూసినట్లయితే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు యేసును నరుడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 67వ స్తోత్రం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని, మరి పాత నిబంధనలోంచి 333, పత్రిక పాఠ్యం నుంచి 333, స్వార్థ నుంచి 333, 1000 స్తోత్రములలో మరి దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఎవరైతే డైలీ కూలి పనులకు వెళ్తున్నారో, తాపీ పనులకు, మరి కార్పెంటర్ పనులకు, అలాగే టైల్స్ పనులు, మార్బుల్ పనులు, మరి సెంటరింగ్ పనులు, మరి పెయింటింగ్ పనులు, ప్రతిరోజు కూడా తాపి మిస్త్రులుగా ఎవరైతే పనులు చేస్తున్నారో, అలాగే అని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ప్రతి వారం వచ్చిన కానుకలోంచి ప్రతి ఆదివారం దేవునికి దశభాగం ఇవ్వండి. అంతేమాత్రం కాకుండా వారం ఇంటికి అయ్యే ఖర్చులోంచి కూడా దేవునికి దశభాగం ఇవ్వండి. నెల జీతం తీసుకున్నవారు మరి దేవునికి దశభాగం ఇవ్వండి. నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశభాగం ఇచ్చినట్లయితే, మీరు ప్రభురాత్రి భోజనం తీసుకున్న చోట మరి బాప్తిసం తీసుకున్న సంఘానికే మీరు ఇచ్చినట్లయితే, మీ సంఘ కాపరి దేవుని వాక్యం చెప్పుట ద్వారా అనేక మంది మార్పు చెందవచ్చు, అనేక మంది రక్షణ పొందటానికి కారకులు మీరే కాబట్టి అటువంటి భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దేవుని మరి దశభాగాలు ఇచ్చినట్లయితే ఆ సంఘ కాపరి అనేకులకి వాక్యం చెప్పి సేవకుడిగా సేవ చేస్తారు. కాబట్టి అటువంటి భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి మీరు దేవుడు మిమ్మల్ని 30 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు క్రైస్తవ కుటుంబాలుగా మన కోసం మనము ప్రార్థన చేసుకోవటమే గొప్ప కాదు. అన్ని కులాలలో ఉన్న కుటుంబాలకు, అన్ని మతాలలో ఉన్న కుటుంబాలకు, అన్ని రకాలైన మనుషులు ప్రతిరోజు ప్రయాణం చేసేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, మరి గర్భఫలం లేనివారు, వివాహాలు జరగని వారు అందరి కొరకు ప్రతిరోజు మనం ఆయనకి మంచి జరగాలని, ప్రతిరోజు మంచి జరగాలని మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కుటుంబంలో మన అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు చేస్తారు. అలాగే రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, కలెక్టర్లు, ఐఏఎస్ కొరకు, ఐపీఎస్ల కొరకు, కలెక్టర్ల కొరకు, అలాగే డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, మరి ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వారి కుటుంబాలని దేవుడు కాసి కాపాడినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే, వారి కుటుంబాలను అందరినీ కూడా మరి మంచి జ్ఞానం ఇచ్చి, మంచి ఆలోచన ఇచ్చి, మంచి పరిపాలించే అటువంటి జ్ఞానము అధికారులందరికీ కలగాలని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి 67వ ఎపిసోడ్లో 60వ మాట గురించి, 67వ స్తుతించడం గురించి, 67వ మహిమపరచడం గురించి, 67వ గణపరచడం గురించి, 67వ కృతజ్ఞత కానుకల గురించి, 67వ కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి, 67వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 67వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 67వ
కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించు. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన. మీరు నేను చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ఎవరైతే మరి ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు మరి కవలలకు జన్మనిచ్చారో, మరి ఈరోజు మరి పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, బర్త్డే జరుపుకుంటున్నారు, నూతనమైన గృహప్రవేశాలు జరుపుకుంటున్నారు, అనేక అనారోగ్యాలతో సంపూర్ణ స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చారు. మరి వివాహాలు జరగక బాధపడుతున్నారు, ఉద్యోగం లేక బాధపడుతున్నారు, విదేశాలు వెళ్ళటానికి డబ్బు లేక బాధపడుతున్నారు, అప్పులు పాలుపై బాధపడుతున్నారు, ప్రతి నెల ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నారు. వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 67వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇగో టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు. ఏదైతే అడుగుతున్నారో అడిగినవన్నీ కూడా ఇప్పుడే మీరు దయచేసినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ రోజున ప్రభా మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలని జన్మించిన తల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే నూతన గృహప్రవేశాలు, నూతనంగా వివాహం జరుపుకున్న కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. అనేక మంది హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకుని ఇంటికి వచ్చిన వారిని మీరు ఇంకా సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మెడిసిన్ మరి రాయటం ద్వారా, మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థ పొందుకునేలాగా సాయం తెచ్చండి. అంతే మాత్రమే కాకుండా అనేక మంది మరి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కాచి కాపాడండి. మరి అలాగే నాయన ప్రభువా మరి యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు కాపాడండి. భార్య భర్తలు ఉద్యోగ నిమిత్తమై విమానాల్లోనూ, ట్రైన్లోనూ, బస్సుల్లోనూ, వాహనాల్లో, కారులో వెళ్ళి వచ్చినప్పుడు వారిని కాచి కాపాడండి. డ్రైవర్లను, కుటుంబాలను కూడా కాచి కాపాడండి. ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరు కూడా అడిగినవన్నీ కూడా మీరు దయచేయండి. ఎవరైతే వివాహాలు జరగాలని మరి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ఈరోజే వారి కుటుంబాల్లో శుభకార్యం జరిగించండి. మరి అనేక మగబిడ్డలకు తల వెంట్రుకలు ఊడిపోయి లావు పెరిగి మరి ఏజ్ పెరిగిపోవడం ద్వారా బట్టపు రావడం వల్ల వివాహం జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి కుటుంబాల్లో ప్రభా ఈరోజే శుభకార్యం జరిగించమని మీ దైనమీ కాపుతలో ప్రతి ఒక్కరిని కాసి కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున దేవుని దయతో 67వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు, అలాగే 67వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.